నమస్తే అండి. నమస్కారం. 26 సంవత్సరాల క్రితం రాజకీయాల్లోకి వచ్చారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కీలక వ్యక్తిగా ఎదిగారు. మీరు రాజకీయాల్లోకి రావాలని మీకు ఎందుకు అనిపించిందండి? అంటే చిన్నప్పటి నుంచి నేను చదువుకుంటున్నటువంటి రోజుల్లోనే మాది మోండా మార్కెట్ సికింద్రాబాద్ ఏరియా. అక్కడ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఒకటి, ప్రధానంగా మోండా మార్కెట్లో మాకు వెజిటేబుల్ కమిషన్ ఏజెంట్ ఉంది. అక్కడ కూడా చాలామంది వ్యాపారస్తులు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాలన్నీ నేను చాలా దగ్గర నుంచి చూసినటువంటి. కాబట్టి ఆ రోజుల్లో పరిస్థితుల్లో ప్రజలకు ఏదన్నా చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ప్రధానంగా ఏదైనా కానీ ఒక సేవాభావం లేకపోతే ఒక హెల్పింగ్ నేచర్తోని మన ద్వారా వీలైనంత వరకు, మన సాధ్యమైనంత వరకు పూర్ పీపుల్ని కానీ లేకపోతే ఈ సమస్యలకు పరిష్కార మార్గాలు ఏ విధంగా ఉంటాయి, అధికారుల మీద ఒత్తిడి ఏ విధంగా తీసుకురావాలి అనేటువంటి ఉద్దేశంతో నేను రావడం జరిగింది. 1986లో మోండా మార్కెట్ కార్పొరేటర్గా మీ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అప్పుడు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు? చెప్తున్నా కదా, చాలా యంగ్. అప్పుడు రాజకీయాలు పెద్దగా మనకు తెలియదు. ఏదో ఒక సోషల్ వర్కర్గా పనిచేయడం తప్ప ప్రత్యక్ష రాజకీయాలు, ఎలక్షన్ రాజకీయాలు, ఎలక్టెడ్ రాజకీయాలు తెలివే ఆ రోజుల్లో. నేను 86 కాంటాక్ట్ చేయడం మూలన 94కు బీజం పడ్డది. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. అంతటి ప్రజాదరణ ఎలా సంపాదించారు? అంటే చిన్నప్పటి నుంచి ఒకటి ఏంటంటే, నాకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటీ ఉంది. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో నాకు అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. రెండవది, 94లో తెలుగుదేశం పార్టీ ద్వారా నేను పోటీ చేయడం మూలన ఎన్టీ రామారావు గారి పార్టీ, లేకపోతే సైకిల్ సింబలు, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం అప్పటికే ఒక మంచి రాష్ట్రం అంతా ఒక బాగా ఊపులో ఉన్నటువంటి పరిస్థితి. అవి నాకు అదనంగా అవన్నీ ఉపయోగపడ్డాయి. కాబట్టి మంచి మెజారిటీతో గెలవడమే కాకుండా, ఒకటే గెలిచిన రోజు నుంచి కూడా నాకు ఇంత చిన్న ఏజ్లో నాకు అవకాశం వచ్చింది. నేను ప్రూవ్ చేయాలి. నన్ను ఏ విధంగా ప్రజలు నమ్మి నాకు నా పార్టీకి ఓటేసినారో తప్పకుండా ఆ ప్రజలకు మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో 94 నుంచి 99 వరకు కూడా చాలా కష్టపడ్డాను నేను. 95లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నేను మంత్రిగా, లేబర్ మినిస్టర్గా అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం, నేను ఇంకా కష్టపడి కాన్స్టిట్యున్సీని కూడా బాగా డెవలప్ చేయాలి. ఇప్పుడున్న గాంధీ హాస్పిటల్, పాత గాంధీ హాస్పిటల్ మోండా మార్కెట్ దగ్గర ఉండే. ఇప్పుడు కొత్తగా వచ్చిన గాంధీ హాస్పిటల్ కూడా ఆ రోజు నా చొరవతోనే రావడం జరిగింది. ఒలిఫెంట్ బ్రిడ్జ్ ఒకటే వెంట ఉండే, రెండో వెంటు. రెండవది ఆలుగడ్డ బావి దగ్గర కూడా ఒక సింగిల్ వెంట ఉండే, అక్కడ కూడా రెండు. కృష్ణా వాటర్ మీద, అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా కానీ కృష్ణా వాటర్ గురించి మాట్లాడారు, గోదావరి జలాల గురించి మాట్లాడారు. కానీ నేను ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళికతోని, మరి చంద్రబాబు నాయుడు గారి విజన్, హైదరాబాద్ ప్రజల దాహర్తి తీర్చాలి అన్నటువంటి ఉద్దేశంతో కృష్ణా జలాలు వస్తేనే హైదరాబాదుకు మరి ఈ వాటర్ సమస్య ఉండదన్న ఉద్దేశంతో ఆ రోజుల్లో నాకు తోచిన విధంగా నేను ముఖ్యమంత్రి గారి దగ్గర, మరి ముఖ్యమంత్రి గారు కూడా వెంటనే స్పందించడమే కాకుండా ఆ రోజు 1000 కోట్ల రూపాయలతో నా ప్రాజెక్టు ఫేజ్ 1, ఫేజ్ 2 మనం తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈరోజు హైదరాబాద్లో నీళ్లు తాగేటువంటిది లేకపోతే ఇప్పటికీ చాలా ప్రాబ్లమేటిక్గా ఉంటుండే. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు మీరు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో పనిచేశారు. ఆయనతో మీ అటాచ్మెంట్ ఎలా ఉండేదండి? ఎన్టీ రామారావు గారితోనే, ఆయన ఒక భగవంతుని స్వరూపం ఎన్టీఆర్ అంటే. ఎన్టీ రామారావు గారి ఫేస్ అంటే దేవుళ్ళని, మన యొక్క హిందూ సాంప్రదాయము, భారత సంస్కృతి సాంప్రదాయాలు, దేవుడు శ్రీకృష్ణుడు, రాముడు, దుర్యోధనుడు, రావణాసురుడు, అంటే రకరకాల దేవుళ్ళు అని చెప్పేసి మనము పూజిస్తాం, ఊహించుకోవడం వరకే తెలుసు. కానీ దేవుడు అంటే నిజంగా ఈ విధంగా ఉంటాడు అనేది ఎన్టీ రామారావు రూపంలో చూసుకుంటారు ప్రజలందరూ. నేను బాగా తనతోని దగ్గరగా ఉంటుంటే అసలు ఆ ఫేస్ చూస్తేనే ఒక విధమైనటువంటి ఇదిగా ఉంటుండే. కాబట్టి ఆయన మొట్టమొదటిసారి 29లో నాకు అవకాశం ఇవ్వడం, ఆ తర్వాత సేమ్ నేను ఎమ్మెల్యే అయిన 3 monthsకు ఆల్విన్ ఎలక్షన్లు వచ్చినాయి, ట్రేడ్ యూనియన్.
ఆ ఎన్నికలలో పి జనార్దన్ రెడ్డి, అప్పట్లో ఫెమిలియర్ పర్సనాలిటీ పి జనార్దన్ రెడ్డి హైదరాబాద్ సిటీలో, అతను కాంటాక్ట్ చేయడం, ఆయన మీద నేను పోటీ చేసి గెలవడం, గెలిచిన తర్వాత ఎన్టీఆర్ దగ్గరికి వెళితే ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి అప్పుడు నన్ను దగ్గరికి పిలిచి కౌగులించుకొని నా పెద్ద పులిను అని చెప్పేసి ఆయన చెప్పడం, అంటే నా జీవితంలో కొన్ని మర్చిపోలేనటువంటి సంఘటనలు. బట్ ఎన్టీఆర్ అటువంటి ఒక మహాపురుషుడు, ఒక మంచి రాజకీయ నాయకుడు నేను దగ్గర కావడం అనేది నిజంగా నాకు ఆనందానికి కానీ, లేకపోతే మా కుటుంబానికి కానీ ఆయన ఇచ్చినటువంటి గౌరవం జీవితంలో మర్చిపోలేదు.